వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే చాక్ పీస్ తయారు చేసే పరిశ్రమకి వచ్చేసాం. ఆ చాక్ పీస్ ఎలా తయారు చేస్తారు, దాని విధానం ఇక్కడున్న యాజమాన్యాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి, మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? అంతా నేను చూసుకుంటాను. అంటే దాని తయారు విధానం కొంచెం మాకు చెప్తారా? చూపిస్తాను. ఇది మోడ్స్ అంటారమ్మా. ప్రతి ట్రేకి 24 అంటే 30 ఉంటాయి. 264 చాక్ పీస్లు వస్తాయి. అంటే చాక్ పీస్ తయారు చేయడానికి ఏమేమి కెమికల్స్ యూజ్ చేస్తారు మీరు? అది మామూలు సిమెంట్ అంటారు కానీ సిమెంట్ కాదు. ఇది చాక్ పీస్ పౌడర్ అంటారు. ఇది చాక్ పీస్ పౌడర్. దీనికి కొలత వచ్చేసి 1 kgకి కొద్దిగా వైట్ సిమెంట్ అనేది కలుపుకోవాలి మనం. అది ఒక్క నిమిషం ఇట్రమ్మా చూపిస్తాను. 1 డబ్బా వాటర్, అలా 1 డబ్బా వాటర్ పోసి అది కొద్దిగా వేసుకుంటారు. అదేం 2 జిప్సం పౌడర్. 2 అవే సెట్ అవ్వడానికి ఫస్ట్ పౌడర్. ఇది క్వాంటిటీ వేరు, ఇది క్వాంటిటీ వేరు. 2 కలిపితేనే మనకి చాక్ పీస్లు వస్తాయి. తర్వాత అది వైట్ సిమెంట్, అలా వైట్ సిమెంట్ వేసుకొని కలుపుకోవాలి. ట్రేస్కి ఈ ట్రే పోయి ఇలా చేసి సేల్ చేయడం వల్ల మీకు ఎంత లాభం వస్తుంది మేడం? దీని మీద ఇన్కమ్ ఎంత వస్తుంది? దీని మీద ఇన్కమ్ అనేది మనం షాపు వేసుకునే, మాకు ప్రస్తుతానికి అయితే 2 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం. 50,000 దాకా వస్తుంది. 50,000 వస్తుంది. ఇవి ఎక్కడెక్కడికి పంపిస్తా ఉంటారు? అంటే లోకల్లోనా లేకపోతే? తెనాలి వెళ్తుంది. తెనాలి, తాటికొండ, ఈ మార్కెట్ మొత్తం ఈ చాక్ పీస్ లో ఇప్పటి వరకు వెళ్తున్నాయి. ఇప్పుడు వైట్ చాక్ పీస్ ఎలా తయారు చేయాలో చెప్పారు. ఇప్పుడు కలర్ చాక్ పీస్ ఉన్నాయి కదా, దాంట్లో ఎటువంటి కెమికల్స్ కలిపి అట్లా? మొత్తం ఇంతే కెమికల్. కాకపోతే దానిలో ఏంటంటే కలర్ అనేది ఇదిగో ఇలా బాటిల్స్ ఉంటాయి. ఏ కలర్ ఆ కలర్ నుంచి తెప్పిస్తాం. జస్ట్ ఇవి ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఇంత క్వాంటిటీ అని వేసుకొని ఆ పౌడర్ లో కలిపెట్టిన ఇందులో చూసారు కదా, పౌడర్ ఇలా వాటర్ వేసేసుకొని కలుపుకుంటారు. అదే పౌడర్, అదే మిక్సింగ్, అంతే, ఏం లేదు. జస్ట్ కలర్ ఒక్కటే, అంతే. ఓకే. ఇట్లా చాక్ పీస్ కంపెనీ అంటే ఇట్లా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి మేడం? దీనికి ప్రత్యేకమైన రీజన్ ఏం లేదు. ఇది ఏంటంటే 4 ఆడవాళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్దోళ్ళు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి మెయిన్ ఉపాధి కల్పించడానికి, వాళ్ళ ఇంట్లో కూర్చోకుండా వర్క్ నేర్చుకోవడానికి, వాళ్ళకంటూ వస్తుంది కదా. ఇది వాళ్ళ ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ దీన్ని? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి జరుగుతుందా? మెయిన్ కారణం అదే. దీని వల్ల ఏమి అంటే ఎక్కువ ఆదాయం అంటూ ఏముండదు. వాళ్ళకి, ఆడవాళ్ళకి మాకేం పని రాదు అని అంటారు కదా, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, ఏమి పనికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి నేను కూడా ఇంట్లోనూ వర్క్ చేసుకుంటాను అంటే నాకు కాల్ చేయండి. నా నెంబరు మీకు ఇస్తాను. కాల్ చేస్తే నేను ఇంటికి పంపిస్తాను. కాకపోతే ఏంటంటే వాళ్ళకి నేను వర్క్ ఇచ్చే ముందు నాకు 2 or 3 days నేను వర్క్ చూడాలి వాళ్ళది.
చూసి అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకో వాళ్ళు చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎంత తాటికొండ అట్లా ఏ ప్రదేశానికైనా మీరు ఆటో ఇచ్చి తాటికొండ అంతవరకు అంతవరకు ఈ లోకల్ వాళ్ళకి మాత్రమే. అవును. ఓకే, చూసారు కదండి. ఇప్పుడు మేడం ఉద్దేశం ఏంటంటే మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉండి ఎంతో మంది ఉన్నారు కదండి, వాళ్ళు ఏ వర్క్ చేయకుండా ఆదాయం లేకుండా ఎన్నో కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్లకు మేడం అండగా ఉండి ఇటువంటి వర్క్స్ ని మరెన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.